అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జీవితంలో ఒక రహస్యం అయితే బయటపడబోతుంది. మరి మకర రాశి వారి జీవితంలో 2025 సంవత్సరంలో తప్పకుండా జరిగే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారికి ఎక్కువ శాతం రేపటి రోజున, అలాగే మీ భవిష్యత్తు ప్రకారం మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులకు మీరు తొందరగా గాబరపడకుండా ధైర్యంగా ఉండడానికి, అలాగే మీకు అనుకూలమైనటువంటి పనులు జరగడానికి మీరు చేసుకునేటటువంటి చిన్నపాటి పరిహారాలు, అలాగే మీ జీవితంలో ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితాన్ని ఎలా మార్చేయబోతున్నారనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఎవరైతే మకర రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ యొక్క రాశి వారు ఎక్కువగా భగవంతుని నమ్ముతూ ఉంటారు, భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుడి మీదే వదిలేస్తారు. భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతం భావిస్తారు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్నటువంటి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి. ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అలాగే కాస్త సమయం ఉన్నా కూడా మా జీవితం ఎందుకు ఇలా ఎప్పుడూ కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది, మేము చేసినటువంటి తప్పేమిటి, అసలు మా సమస్యలకు అసలు ఒక పరిష్కారం అంటూ రాదా, మా జీవితంలో మేము సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు ఏమైనా వస్తాయా అని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అలాగే వీరికి పూర్తి అవగాహన తొందరలో వస్తుందండి. మీరు పడవలసినటువంటి జాగ్రత్తలు తప్పకుండా మీరు తీసుకుంటారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు కూడా మీకైతే కలగవు. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఇప్పుడైతే మకర రాశి వారికి, అంటే వీరు అవతలి వాళ్ళతో డిఫరెన్స్ అనేది చూపించుకోరండి. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సహనంగా సమానంగా చూస్తారు. ఎప్పుడూ కూడా అత్యాశకు లోనవరు. అంటే మీ దగ్గర ఎంతైతే ఉంటుందో దాంతోనే సంతోషిస్తారు. భగవంతుడు ఇచ్చిన దాంతో మీరు హ్యాపీగా ఉండాలి అనేటటువంటి ఆలోచన మీకు ఎప్పుడు ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడూ కూడా జలస్ అనేది లేకుండా ఉంటారు. అవతల వాళ్ళకు నాకన్నా కూడా ఎక్కువగా వస్తుంది, నా దగ్గర ఇంతే ఉంది, అలాంటి ఆలోచనలు కానీ జలస్ ఫీలింగ్ అనేది కానీ మీకు అసలు ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీరు మీ సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు మనసులో ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు, ద్వేషం, కక్ష సాధింపు చర్యలు ఇలాంటివి ఉండవు. కాబట్టి మీ మనసు ఎప్పుడు కూడా శాంతపూర్వకంగా చాలా రిలీఫ్గాను సంతోషంగా ఉంటారనమాట. అలాగే మీకున్నటువంటి పర్సనాలిటీని బట్టి, మీకున్నటువంటి మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుందండి. మీరు ఇక ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనైనా కానీ మీ ముందు, అంటే మీకు దాన్ని మూలం వరకు వెళ్తారనమాట. అలాగే బాగా ఆలోచనలు చేస్తారు. అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు. అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి సంబంధించినటువంటి, అంటే ఏదైనా కానీ ప్రైవేట్గా మీకు ఎవరికీ తెలియకుండా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి చక్కగా వెళ్ళేసి చూసొద్దాము ఇలా అని చెప్పేసి మీ మనసులో ఎప్పుడు కూడా భావనలు ఉంటూ ఉంటాయి. కానీ మీకున్నటువంటి టైం, అంటే మీకు సరిపోక కొన్ని మీరు విజిట్ చేయాలన్నటువంటి ప్లేస్లు కానీ, అంటే ప్రైవేట్గా మీరుగా ఒంటరిగా వెళ్ళాలని ఎప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉంటారు. ట్రావెల్ చేస్తూ ఒంటరిగా వెళ్తూ చక్కగా మీకు నచ్చిన ప్రదేశాలన్నీ కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక అలాగే మీరు న్యాయం వైపు ఉంటారండి. అన్యాయం అంటే మీరు అసలు సహించరు. న్యాయం జరగాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటారో అవతల వాళ్ళకు కూడా అంతే న్యాయం జరగాలని ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ శాతం న్యాయం వైపు నిలబడతారు. కాబట్టి మీకున్నటువంటి పాజిటివిటీతో పక్కన ఉన్నటువంటి మనుషులందరూ కూడా మీ నుంచి మంచి అనేదే కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీరు చాలా కూల్గా ఉంటారండి. కూల్ గోయింగ్ పర్సన్ అంటారు కదా, అలా ఉంటారనమాట. ఇక మీ లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్గా బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడూ కూడా మీకు తోచినటువంటి చేయగలిగినటువంటి సహాయాన్ని తప్పకుండా ఎవరో ఒకరికి ఇవ్వడానికి వెనకడుగు వేయరు. ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చేయలేనా అనే ఆలోచన మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఇంకా మీరు ఎక్కువగా చేసేది ఏంటంటే అండి, ఎవరైతే రిలేషన్లో ఉంటారో వారిని బాగా నమ్ముతారు. కానీ మీ నుంచి మరలా ప్రాబ్లం ఉంది, వీళ్ళు నాతో ఇలా చేశారు అని చెప్పి వన్స్ మీకు కనుక తెలిస్తే మాత్రం అది ఎంతటి క్లోజ్ రిలేషన్షిప్ అయినా కానీ వెంటనే వారిని దూరం పెట్టేస్తారు. డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసేస్తారు. ఇక దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడూ కూడా లైఫ్లో చాలా స్టేబుల్గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నబుచ్చుకోరు. అలాగే లైఫ్ను కూడా చాలా బ్యాలెన్స్గా లీడ్ చేస్తూ ఉంటారు. ఇక అలాగే దానికి తోడుగా ఏంటంటే వేరే వాళ్ళు మీ మీద ఎంతైతే ప్రేమ భావం చూపిస్తూ ఉంటారో
మీరు కూడా దాన్ని అసలు ఏమాత్రం కూడా చూపించరు. అంటే మీకున్నటువంటి అలవాట్లను బట్టి మీరు ప్రతి ఒక్క మనుషుల కన్నా కూడా ఎక్కువగా భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే మీ ప్రత్యేకత విడిగా కనిపిస్తుంది. ఇక మీకు మీ కళ్ళకున్నటువంటి అట్రాక్షన్ చాలా సెపరేట్గా ఉంటుందండి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మరలా వారు రెండోసారి మాట్లాడాలనిపించేలాగా మీ ముఖం ఉంటుందన్నమాట. మీతో మాట్లాడాలని చెప్పేసేటటువంటి ఆకర్షణ ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. ఖచ్చితంగా మీ కళ్ళకి అంత మంచి అట్రాక్ట్ అనేది ఉంటుంది. ఇక మీరు వేరే వాళ్ళకి చాలా ఎక్కువగా లక్కీ పర్సన్గా ఉంటారు. అలాగే ఎవరితోనైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకు మంచి మంచి విషయాలు కూడా తెలుసుకుంటారు. అలాగే వాళ్ళతో మీ టైం అనేది చాలా మంచిగా స్పెండ్ అవుతుంది. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అంటే కొన్ని శుభవార్తలు అయితే రాబోయే రోజుల్లో వినబోతున్నారండి. మరి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా మీ యొక్క వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ వారు ఎవరనేది కూడా తప్పకుండా తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి గత 8 సంవత్సరాలుగా 2 ఆడవాళ్ళు అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి భయంకరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉందన్నమాట. మరి ఆ ముగ్గురు కూడా మీ వినాశనాన్ని కోరుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఏదో ఒక రూపంలో ఎలాగోలాగా మిమ్మల్ని కిందకి తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. మరి ఇంతకీ అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? కలియుగంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క మకర రాశి వారికి మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వీరికి చాలా మంచి జరగబోతుందండి. కాబట్టి ఏం చేయబోతున్నారనేది పక్కన వారితో చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ నాశనాన్ని మీరు కోరుకుంటున్నారనే వారు కోరుకుంటున్నారని చెప్పుకోవాలి. అందుకోసం ఒంటరిగా మాత్రమే తప్పకుండా మీరైతే ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకోండి. అలాగే మంగళవారం పూట మీరు శాకాహారం తింటూ ఉండండి. నాన్ వెజ్ అసలు తీసుకోకండి. మరి మీరు చేయకూడనటువంటి ఇంకొక తప్పు ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడటం కానీ, కోపంలో నోటికి వచ్చినట్లుగా దూషించడం, ఎవరినైనా కానీ ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం, వాడకూడనటువంటి పదాలను వాడడం, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా చేయకుండా ఉంటే కనుక ఈ రాశి వారు అనుకున్నట్లుగా తప్పక సాధిస్తారని చెప్పుకోవాలి. తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడటం, అరవడం, కోపంలో ఇతరులను బాధించడం చేయడం వలన మీ వద్ద నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. మీకు కనుక ధనలాభం కావాలనుకుంటే ఓర్పుగా, సహనంగా, శాంతంగా ఉండాలండి. మరి అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క ఇంకా ఎవరైనా కానీ ఈ రాశివారు చాలా రోజుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి తప్పులను చేయడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతున్నారు. అంతేకాకుండా భగవంతుని ఏదైనా వరం అడగాలంటే లేదంటే మీకు ఏదైనా కావాలని పని జరగాలనుకున్నప్పుడు భగవంతుని ప్రార్థించండి. అలాగే ఓర్పు సహనంగా ఉండండి. ప్రార్థించిన తర్వాత పని జరుగుతుందో లేదా, అనుకున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో, నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అనే ఆలోచనలో మీరు ఉండిపోతున్నారు. దయచేసి అలా అస్సలు ఉండకండి. ఇలా చేయడం వలన ఏంటంటే భగవంతుడికి మీపై కోపం వస్తుంది. అలా జరగనప్పుడు మరి మీరు అనుకున్నటువంటి పని, మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే మీకు జరుగుతుంది అనేటటువంటి నమ్మకం లేనప్పుడు నన్నెందుకు అడగడం అనేటటువంటి భావన భగవంతుడికి కూడా ఏర్పడుతుంది కదా. కాబట్టి పూర్తి విశ్వాసంతో భగవంతుడిని ప్రార్థించండి. మీరు అనుకున్నటువంటి ఫలితం ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది. అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా సక్రమంగా జరగాలని చెప్పి మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఎవరితో తప్పుగా మాట్లాడకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి. కోపంగా కూడా మాట్లాడటం పూర్తిగా మానేసేయండి. అలాగే కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎందుకంటే వారు మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి వీరి నుంచి దూరంగా ఉండండి. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత, కొన్ని గంటల్లోనే వారి నుంచి మీరు కొన్ని విషయాలను అయితే తెలుసుకోబోతున్నారు. అలాగే కొన్ని విషయాల యందు అప్రమత్తంగా కూడా మీరైతే ఉండవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఏదైనా కానీ ఏదో ఒక విషయంలో ఇరికించేసి లేదంటే మిమ్మల్ని ఏదైనా కానీ అనవసరమైనటువంటి విషయాల యందు మీకు మిమ్మల్ని బ్యాడ్గా చూపించాలని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు అయితే చాలా వరకు చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే మీ బంధువుల్లో ఇంకా ఎవరైనా శ్రేయోభిలాషులు కానీ ఇలా ఎవరో ఒకరు ఉంటారు కదండి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరనేది తెలుసుకొని మీరైతే తప్పకుండా జాగ్రత్తగా అయితే తప్పకుండా తీసుకోండి. అలాగే మీతోనే ఉంటూ మీ చుట్టుపక్కల ఉండి కూడా మంచిగా నటిస్తూ ఉంటారండి కొంతమంది. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా నాశనం చేయాలని తొక్కేయాలనుకుంటూ ఉంటారు. కాబట్టి 8 సంవత్సరాలుగా మీ నాశనాన్ని వారు కోరుకుంటున్నారు. ఇంతకు వారు ఎవరంటే ఆ ఇద్దరు కూడా మహిళలు. ఒక పురుషుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరైతే మీకు భగవంతుని ప్రార్థించండి. ఒకరు టీ అనేటటువంటి అక్షరంతో అలాగే ఎస్ అనేటటువంటి అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతాయో అటువంటి వారికి మీరు కొంచెం దూరంగా ఉండండి. వారిని అస్సలు నమ్మకండి. వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. అలాగే స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆర్ అనేటటువంటి అక్షరంతో ఎవరైతే మగవాడి పేరు ఉంటుందో అటువంటి వ్యక్తిని, ఆ మగవాడిని కూడా మీరైతే అసలు నమ్మకండి, ఆ అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తిని. కాబట్టి వీరందరూ కూడా మీ నాశనాన్ని కోరుకుంటున్నారని అర్థం చేసుకోండి. వీరి నుండి దూరంగా ఉండండి. మరి అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీకు కొన్ని గంటల్లోనే మంచి
శుభవార్తలు అయితే మకర రాశి వారు తప్పకుండా వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే మకర రాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ విధంగా ఉంది కాబట్టి మీకున్నటువంటి అంటే జాతక ఫలితాల ఆధారంగా తప్పకుండా మకర రాశి వారికి ప్రతి రహస్యం అనేది బయటపడబోతుందని అంటే అర్థం ఏమిటంటే మీరు దాచిపెట్టినటువంటి రహస్యాలను ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితాన్ని నాశనం చేయడం కోసం కొన్ని విషయాల యందు మీ రహస్యాలన్నీ కూడా బయట పెట్టబోతున్నారనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని మీకు తప్పకుండా చెప్పడానికే ఈ వీడియో ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మరి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.